ఎంత మంచి అవకాశాలను పిలిచి నాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. కానీ మీరు మంచి రోల్ ఇచ్చారండి నాకు. నా లైఫ్లో మర్చిపోలేని రోల్ ఉండేది నాకు కానీ మా మిస్సెస్ కానీ. నిజంగా చాలా గర్వంగా ఈ సినిమా చేశానండి. దుర్గారావుని మీరు ఎంతమంది అయితే ఇష్టపడతారో నా అభిమానులు అందరూ కూడా చక్కగా సినిమా చూసి మన దుర్గారావు గారిని ఎంతగా చూపించిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తారని అభిమానులు అందరూ కూడా నిజంగా మంచిగా చూపించారు. ఇందులో చాలా సెంటిమెంట్ ఉంటుందండి, చాలా ట్విస్టులు ఉంటాయి. హర్రర్ సినిమాలు మీరు చాలా చూసి ఉంటారు, కానీ నేను ఇందాక చూశానండి. ఇటువంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. అంత అలా ఉంటుందండి సినిమా. చాలా 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 బాగుంటుందండి సినిమా. ఒక్కసారి చూసిన ఫ్యామిలీతో మనం ఇంకొకసారి చూస్తారండి. అటువంటి సినిమా ఇది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. అలాగే మా మిస్సెస్ కూడా ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేసింది. అమ్మాయిని చూసి అవక్క అయిపోతారు అందరూ కూడా. అటువంటి రోల్ చేసిందండి. అటువంటి రోల్ డైరెక్టర్ గారు ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. మీరు ఈ మధ్యకాలంలో ఊరి పేరు బైరకోని చూసి ఉంటారు. అందులో ఒక క్యారెక్టర్ చేశానండి, అదిరిపోయిన దుర్గారావు ఉన్నారు. దానికి మించి ఉంటుందండి ఇందులో నా క్యారెక్టర్. అదిరిపోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ చూడవచ్చిన సినిమా. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా అండి. అందులో హీరో గారిని ఆ షాట్లో చూసి నేను జరుచుకున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నారు కదండి. అప్పుడు ఈయన కానీ మన విలన్ గారిని కూడా చూసి అలాగా అటువంటి సన్నివేశాలు సినిమాలో ఉన్నాయండి. అందరూ కూడా తప్పకుండా ఈ సినిమా చూడండి, ఈ సినిమాని సపోర్ట్ చేయండి. మాలాంటి చిన్న చిన్న కళాకారులు కూడా సపోర్ట్ చేస్తే దీన్ని బట్టి మాకు ఇంకొక అవకాశం వద్దండి. మీరందరూ కూడా ఈ సినిమాని భవానీ అడ్డా భవానీ వార్డు తప్పకుండా చూడండి. నిజంగా డైరెక్టర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అందరూ. చాలా మంచిగా తీశారండి. అందరూ కూడా ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. యూనిట్ అంతా కూడా చాలా బాగా చేశారండి. మీరు అందరూ తప్పకుండా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తే. ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్ గారికి డబ్బులు అయితే ఇంకొక సినిమాలో కూడా మమ్మల్ని పెట్టుకుంటారని ఆశిస్తే మీ అందరినీ కోరుకునేది ఒక సినిమా తప్పకుండా చూడండి. ఏప్రిల్ 24 రిలీజ్ అవుతుంది. మీ అందరితో పాటు మేము కూడా వస్తాం. అందరం కలిసి చూద్దాం. తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.